హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. దగ్గరగా శబ్దపడి హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును.
జీవింతురు నిత్యం నీ నీడలో ఆస్వాదింతురు నీ మాటల మకరందము జీవింతురు నిత్యం నీ నీడలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతుడు నిత్యము నీ నీడలో ఆస్వాదింతుడు నీ మాటల మకరందము జీవింతుడు నిత్యము నీ నీడలో ఆస్వాదింతుడు నీ మాటల మకరందము. నిజమేనండి, అనేక మంది దైవజనులు నిలబెట్టుకుని ఆయన నామాన్ని ప్రకటన చేస్తారు. అనేక ఆదరణతో కూడినటువంటి మాట. మనము వెలగాలని, మనము జ్యోతులను పోలిన వారిగా ఉండాలి, మనము దీవించబడాలి, మనం స్వస్థత పొందుకోవాలి, మనం ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలని, ఆయన దీవెనలు పొందుకోవాలి, ఆయన మేలులు పొందుకోవాలి, ఆయన స్వస్థత పొందుకోవాలి, ఆయన ఆదరణ పొందుకోవాలని అనేక మాటలు అనేక మంది దైవజనులతో నిలవబెట్టుకుని మాట్లాడిన మాటలు ఆయన మకరందము. ఆయన మాటల మకరందాన్ని ఆస్వాదించే వారిగా మనం ఉందామా? ఆయన చేత స్వస్థత పొందుకుందామా? ఆయన చేత దీవించబడదామా? ఆయన చేత బలపరచబడదామా అని చెప్పి మనసారా ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. ఈ సమయంలో ఆయనను నమ్మి, ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన చేత స్వస్థత పొందుకున్నట్లుగా మనసారా మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉన్నాం. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ కూడా ఏకీభవించుదామండి. దైవజనులు రవికుమారయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. నాతో పాటు ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాలం వేళ ప్రభా, నీ దాసుల ప్రభా అయినా మిఖాయేలయ్య గారు నిలబెట్టుకుని మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభా అయినా ఈ ప్రార్థనా మందిరంలో మేమందరము కూడుకుని నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చిన తండ్రి, అందును బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. అవును తండ్రి, క్రైస్తవ్యము నిరీక్షణ కలిగి ఉన్నది. ఆ నిరీక్షణ వాక్యము నీ నుంచి వచ్చినది. అదే మాకు విశ్వాసమై ఉన్నది. విశ్వాసం ఉన్నది. నిరీక్షించబడి వాడి యొక్క స్వరూపమును అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుట రుజువై ఉన్నది. క్రైస్తవ్యము మీరు చంపబడి లేపబడకపోతే వ్యర్థమే, మేము ప్రకటన చేయడం వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే. కానీ మాకు నిరీక్షణ వాక్యం కలిగించిన గొప్ప దేవా, అందును బట్టి సూత్రం తెలుస్తున్నాము తండ్రి. సత్యమును కూర్చిన వార్త, సత్యమును కూర్చిన సువార్త ప్రభానైనా మీరు ప్రకటించి తండ్రి చిత్తము నెరవేర్చి ధర్మశాస్త్రం ఇది నెరవేర్చి ఈ తండ్రి మీకు అప్పగించిన పని సంపూర్తిగా సంపూర్ణం చేసి మా అందరి కొరకు రక్షణ వాక్యాన్ని మిగిల్చి ప్రభా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళిన గొప్ప దేవా, అందును బట్టి నీకు సూత్రం తెలుస్తున్నాము తండ్రి. అవును తండ్రి, సిలువని గురించిన వార్త నచించుచున్న వారికి అయా ప్రభానైనా వెర్రితనంగా ఉంటుంది. రక్షింపబడిన వారికి, నిన్ను నమ్మిన వారికి
తండ్రి. అవును తండ్రి, నీ పుట్టుక సర్వ మానవాళికి మహా సంతోషకరమైనది. నీవు చనిపోయినది క్రయ విమోచనముగా రక్తంతో మమ్మల్ని కొన్నటువంటి ప్రభా శుభ శుక్రవారమైనది. మీరు లేచిన దినం మాకు విమోచన దినమైనది. ప్రభానైనా మరణము ముళ్ళును విడిచి మరణమా నీ విజయం ఎక్కడ, ప్రభా మరణమా నీ ముళ్ళు ఎక్కడ అనేది ప్రశ్నార్థముగా నేటికి మీరు సమాధి చేయబడినటువంటి సమాధి చేయబడిన ప్రభా. అందుని బట్టి నీకు సూత్రమయ్యా అది నిరీక్షణ వాక్యము. నీకు నమ్మినటువంటి నీ బిడ్డల ప్రతి వారికి దయచేయు తండ్రి. నీ సువార్తను ప్రకటించాలని అనేక మంది బోధకులను సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి యాజక బృంద సమూహాన్ని బలిపీఠ ముందు చేర్చి విశ్వాసులుగా మేమందరము కూడి ప్రార్థిస్తున్నాము తండ్రి. అటువంటి ప్రార్థనకి సూత్రము తెలుస్తున్నాము తండ్రి. అయా నిన్ను గురించిన వార్త ప్రకటించాలి. అవును తండ్రి, సువార్తను ప్రకటించినటువంటి పాదములు సుందరము చెప్పినారు. అందుని బట్టి సూత్రమయ్యా ఆయా సత్యమును ప్రకటించినప్పుడు వచ్చినటువంటి అనేక సమస్యలు ఎదుర్కొంటకు మాకు తోడుగా ఉండి అయా ప్రభానైనా ఎటువంటి సమస్యల ప్రభానైనా మాకు అసాధ్యము, నీకు సమస్తము సుసాధ్యము తండ్రి. అయా మేము నమ్మాము. అటువంటి నమ్మిక ప్రభానైనా నీ ఎడల కలిగించిన దానిపై సూత్రం తెలుస్తున్నాము తండ్రి. నీ దాసు ప్రభానైనా అనేక శ్రమలకు అనేక ప్రభానైనా ఇబ్బందులకు వచ్చి చేస్తున్నటువంటి సత్య సువార్త ప్రకటనలో ప్రభానైనా సత్యమును గురించిన వార్త ప్రకటన సహాయం దయచేయండి. ముందు సామెను చేతులు అప్పగించు. ఆయా ప్రభా కూడి వచ్చిన వారి అందరూ ప్రభానైనా తిరిగి పడుచుండగా వారి మార్గమందు నేడుగా తోడుగా ఉండమని నీ చిత్తమైతే ఈ రాకడ ఆలస్యమైతే మేమందరం మరోసారి సంధానంలో కూడుకుని మా అందరూ భాగ్యం దయచేయమని మీకే మహిమగంత ప్రభావం కలుగులాగా మేము ఏదైతే ప్రార్థన విలువ పడి ఉన్నామో అవన్నీ పొందుకునే విశ్వాసం మాకు కలుగు చేయమని ఇప్పుడు ఈ కుమారుడు వేస్తున్నామన్న అడిగి విడి గురించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. చక్కటి ప్రార్థన చేసిన దైవజనులకు వందనాలు. సౌమ్య ఎక్కడున్నది? సౌమ్య మరి ఈ పాపకి పుట్టినరోజు అంట. మరి దైవజనులు రెవరెండ్ మోజెస్ అయ్య గారు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధాత్మతో మేము అందరం కూడా ప్రార్థన చేస్తుండగా ఈ సమయంలో మా మధ్య మీరుండి మా ప్రార్థన వింటున్నందుకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను సోమియాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. గతించిన సంవత్సరంతో మీరు కాపాడారు. గత సంవత్సరంతో కూడా మీరు రక్షణ చూపించారు. చదువులో దీవించారు, చదువులో బలపరచారు, అభివృద్ధి పరుచున్నారు. మీరు తల్లిదండ్రులను బట్టి మీ కుమార్తెను బట్టి మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. మీరు అన్ని లోకేష్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారు చేసే ప్రతి పనులు తోడుకుండండి. నేను వారి స్టడీలో చదువు ఆరోగ్యతలో సహాయం చేయండి. నేను ప్రభావ బిడ్డలు కూడా ఆరోగ్యతలు వారు తెలియచేయండి. నీ సంవత్సరంలో అధికం చేస్తానని వాక్యం బట్టి నేను సామెతలు 9:11 వచ్చినప్పుడు నేను ప్రభావ ఇచ్చిన వాగ్దాలను నెరవేర్చి మరో సంవత్సరంలో ప్రభు అధికం చేసి ఈ బిడ్డను బట్టి మీ అందరూ కూడా దైవజనులుగా ప్రార్థన చేస్తుండగా బిడ్డలు మరింత జ్ఞానంతో నింపడి చదువులు వర్ధలు చేసి వీరిని బట్టి మీరు తల్లి ఎంతో సంతోషించేలాగా దైవజనులు సంతోషించేలాగా బిడ్డ పెట్టలు ఎప్పుడు కూడా మీ సన్నిధి మీ కృప మీ అనుగ్రహం దయచేసి బైబిల్లో భక్తులైన వారిని దీవించారు. మీ సౌమ్యం కూడా అది మీరు ఆశీర్వదించమని ఈ నిత్య భోజనాలు ఏర్పాటు చేయబడిన భోజనాలు కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము అడిగి పెడుకుంటాం తండ్రి. చక్కటి ప్రార్థన చేసిన దైవజనులకు వందనాలు. దీనికి మరి అయ్య గారు అబ్రహయ్య గారు దేవుళ్ళు ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధియు కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును ప్రార్థనలో ఐక్యించినటువంటి దైవజనులకును వారి కుటుంబములకును వారి పరిసర్యలకును అలాగనే స్థానిక సేవకులు కయ్యలు గారు వారి కుటుంబములకును వారి పరిసర్యలకును వచ్చినటువంటి బిడ్డలందరికీను వారి విద్యులకును వారి పశువులకును వారి రెక్కల కష్టములకును వారి పంట పొలములకును వారి ఉద్యోగములకును ఈరోజు భోజనాలు వచ్చినటువంటి కుటుంబములకును ప్రభు సన్నిధి సదా తోడే నడిపించును గాక. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలండి. మరి కూడి వచ్చిన దైవజనులు ఆ విధంగా సంఘము అందరికీ కూడా క్రీస్తునందు శుభములు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచు
తెలియపరుస్తున్నా అండి. దయచేసి అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని మరి ఈ దినము మన మధ్యకి వచ్చిన దైవజనులందరికీ, దైవజనురాళ్ళకు మరందరికీ కూడా క్రీస్తునందు మీ అందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నానండి. వందనాలండి. దయచేసి అందరూ కూడా భోంచేసి వెళ్ళాలండి. తొందరపడండి. చక్కటి మరి ఇచ్చిన ఎవరైతే ప్రార్థన చేసుకోవాలో అందరూ దైవజనులు ఇక్కడికి వస్తారు. అందరూ ప్రార్థన చేయించుకోండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు మిఖాయేలు గారికి నా హృదయపూర్వక వందనాలు.